మహాభారత యుద్ధం జరిగిన తర్వాత తన మేనమామ మీద గెలిచిన కృష్ణుడు తన తల్లిదండ్రులను కలవడానికి కారాగారం దగ్గరికి వెళ్తాడట. అక్కడ కృష్ణుడిని చూసిన పుత్రోత్సాహంతో తల్లిదండ్రులు దేవకి వసుదేవులిద్దరూ, కృష్ణ నీ సొంత తల్లిదండ్రులను కలవడానికి కూడా నీకు ఇంత టైం పట్టిందా అని అడుగుతాడంట. అందుకు కృష్ణుడు అంటాడంట, కర్మను అనుభవించాల్సి వస్తే భగవంతుడైన ఒకటే భక్తుడైన ఒకటే అని చెప్తాడంట. భగవంతుడు అయిన నీకు కర్మ ఫలితం ఏంటి అంటే, ఎవరైనా కర్మను అనుభవించాల్సిందే అంటాడంట. సరే నేను ఏం పాపం చేశానని నీకు 14 సంవత్సరాలు దూరంగా ఉండాల్సి వచ్చింది అని దేవకి దేవి అడుగుతుందట. దానికి కృష్ణుడు చెప్పే సమాధానం, గత జన్మలో నేను రాముణ్ణి నువ్వు నా తల్లి కైకేయి పినతల్లి కైకేయివి ధర్మరాజుని నువ్వు వరం కోరి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయించావు. ఆ కర్మ ఫలితమే ఈ జన్మలో నీకు 14 సంవత్సరాలు నువ్వు నాకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటాడట. అయ్యో కృష్ణ, ఎంత పాపాత్మురాలు నేను. యశోదాదేవి ఎంత అదృష్టవంతురాలో కదా, నిన్ను 14 సంవత్సరాలు దగ్గరుండి పెంచుకోవాల్సి వచ్చింది అంటే, అదే జన్మలో కౌశల్యాదేవి నా కన్న తల్లి, ఈ జన్మలో యశోదాదేవి. ఆ 14 సంవత్సరాలు నన్ను కోల్పోయిన 14 సంవత్సరాలు ఈ జన్మలో ఆవిడ తెచ్చుకుంది అంటాడట. అప్పుడు కృష్ణుడు ఈ సంఘటనలో కృష్ణుడు మనకి చెప్పింది ఏంటంటే, కర్మని మనం ఖచ్చితంగా అనుభవించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామానికి కూడా రామచిలుక పద్యం ఇస్తుంది చూసారా. హరే రామ